అదే నరేంద్ర మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు 16 టైర్కి 30 టన్నులు లోడ్ అయితే 15 టన్నులు ఎంటీ ఉండాలి. ఈ లోడ్ పెంచినప్పుడు ఎంటీలు పెంచకపోతే ఎలా సరిపోతాయి చెప్పండి మీరే. ఇప్పుడు 30 టన్నుల బండికి ఒక 15 టన్నులు ఎంటీ ఉంటేనే సరిపోతుంది ఆ బండికి ఆ లోడ్ పోయాలంటే బాడీలు, లేకపోతే బాడీలు తట్టుకోవట్లేదు. పల్సా కట్టిస్తే బాడీలు ఆగట్లేదు, పాసుకపోతుంది ఎడుకాడికి. అటువంటిప్పుడు మీరు లోడ్ పెంచారు. 12 టైర్కి ఏం చేశారు మీరు? ఒక 36,750 వరకు వెళ్ళారు ఇండియా మొత్తంలో గవర్నమెంట్. 20 టన్నులు పాసింగ్, 11 టన్నులు ఎంటీలో 36 వచ్చేది, 36,750 వరకు వెళ్ళారు. మరి 30 టన్నులు లోడు 14.5, 15 టన్నులు ఎంటీలో వస్తున్నాయి. 50 టన్నులు ఇదే కావాలా? 50 టన్నులు ఇదంటే 50 టన్నులకు మించి ఇంకొక 51 టన్ను, 50 టన్నుల వరకు మార్జింగ్ ఇవ్వాలి. మీరు 45 టన్నులు పాసింగ్ అని వదిలితే ఏ రకంగా వస్తుంది? 45 టన్నులు చెప్పండి, ఎట్లా ఎక్కపోవాలి? 30 టన్నులు లోడు, 15 టన్నులు ఎంటీ, ఆ రకంగా జీవో తీసుకురండి. మీరు డ్రైవర్లు లారీలలో మొత్తం పిచ్చోళ్ళు చేస్తున్నారని చెప్పండి. మీరు ఎందుకు ఇచ్చారు 30 టన్నులు? 30 టన్నులు ఇచ్చినప్పుడు ఒక గవర్నమెంట్ కాంట పెట్టండి. ఆ ఎంటీ బండి ఎన్ని టన్నులు ఉంటుందో ఆ టన్నులు రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పండి. మేము చేసుకుంటాం గవర్నమెంట్ కాంటలో. మాకు 30 టన్నుల లోడు పర్మిషన్ ఒక టన్ను ఎక్కువైనా వదిలిపెట్టేటట్లు ఉండాలి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి, మా ఓనర్లు ఆవేదన, డ్రైవర్లు ఆవేదన. థ్యాంక్ యూ సార్.